హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ చాలా లేట్గా చూశానండి బయటికి వెళ్ళటం వలన. సో నేను కొన్ని పాయింట్స్ హైలైట్స్ మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మాట్లాడుకుందాం. ఎపిసోడ్ని సమప్ చేసే మెయిన్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో మాట్లాడుకుందాం. దానికంటే ముందు నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ మై వీడియోస్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్. నేను ఒక వీడియో చేశాను ఈరోజు. సో అక్కడ ప్రోమో తికమగ్గా ఉంది అని 2 ఆప్షన్స్ చెప్పాను. సో ఎవరికి ఇవ్వాలో తేల్చుకోండి అని అంటంతో పాటు, ఆ ఎవరికి ఇవ్వాలోతో పాటు నువ్వు కూడా తీసుకో అన్నప్పుడు ఇమ్మాన్యుల్ తీసుకోకపోతే తప్పు అయిద్ది అని చెప్పాను. కింద కొన్ని కమెంట్స్ కూడా చేశారు. అదేం లేదండి, వాళ్ళకి ఇచ్చిన మిగిలిన వాళ్ళకి ఇమ్మన్నారు, లేకపోతే ఆయేషా డైరెక్ట్ నామినేషన్ ఒక్కటి ఎందుకు తీసుకుంటుంది, మిగిలిన కూడా తీసుకునేది కదా అని అన్నారు. 2 యాంగిల్స్ ఆలోచించాలి కదా మనం. ఎస్, ఇక్కడ ఏం జరిగింది, ఇమ్ము చాలా బాగానే ఆలోచించాడు. ఇమ్ము గేమ్ సూపర్, కళ్యాణ్ ఎక్స్పోజ్ చేశాడంతా ఓకే. కానీ నేనేమంటానంటే, వాళ్ళందరికి ఇచ్చేటప్పుడు నువ్వు నన్ను నామినేట్ చేయవు కదా అన్నట్టు అంటున్నాడు. ఆయన నామినేషన్ భయపడుతున్నాడు. సో ఇంత గేమ్ తెలిసిన ఇమ్మాన్యుల్కి నామినేషన్లోకి వస్తే ఆయనకి ప్లస్సే కదా అయ్యేది. నామినేషన్లోకి వస్తే ప్లస్సే కదా, నామినేషన్లోకి వస్తే జనాలకు అలవాటు అవుతాడు కదా, ఎందుకు భయపడుతున్నాడు? సో ఆయన్ని కూడా ఆయన నమ్మటం లేదా? సో ఎట్లా వెళ్తుందో ఏమో, తోపులు అనుకునే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎందుకు రిస్క్ తీసుకోవడం అన్నట్టు ఆలోచిస్తున్నాడా? అట్లీస్ట్ నీ చేతులు 5 నామినేషన్స్ ఉన్నాయి, 2 నామినేషన్లు ఇద్దరికి, 3 నామినేషన్ సింగిల్ అన్నప్పుడు ఒక్క నామినేషన్. సో 2 నామినేషన్ ఉన్నది ఒక్కటైనా, పోనీ 2 నేను చేయాలనుకున్నప్పుడు ఒక్క నామినేషన్ అయినా గట్టిగా చేసుకుని తీసుకోవచ్చుగా. సో అక్కడ ఫెయిల్ అంతే. అంటే అక్కడ ఆయన గేమ్ ఆయన తగ్గించుకున్నట్టు అనిపించింది. బట్ చాలా తెలివిగా ఆడాడు ఇమ్మాన్యుల్, అది మాత్రం ఒప్పుకుంటాం. మళ్ళీ ఎందుకు ఆడాడు, ప్రతి ఒక్కరిని పిలిచి నువ్వెవరిని చేద్దాం అనుకుంటున్నావు చెప్పి దాని ప్రకారం ఇచ్చాడు. అదంతా ఫుటేజ్ ఉంటుంది కాబట్టి ఇమ్మాన్యుల్తో చెప్పిన వాళ్ళు కానీ ఆ క్యాండిడేట్ని చేయకపోతే ఎక్స్పోజ్ అవుతారుగా, ఇప్పుడు కళ్యాణ్ అయినట్టు. సో కాకపోతే ఈ 5 ఆయన మాట అలానే వింటారన్న నమ్మకం ఏంటి? ఒక్కరైనా అనుకున్నా ఉండే ఛాన్స్ ఉందిగా కళ్యాణ్ లాగా, ఆ ఛాన్స్ ఒకటి ఆయన తీసుకోవాల్సింది కదా అనేది నాకు అనిపించింది. తనూజ నా నామినేషన్ అన్నప్పుడు, సో మళ్ళీ నువ్వు తనూజాకే ఇంకోటి ఎందుకు ఇచ్చావు? ఎందుకంటే తనూజ రమ్య చేస్తుందని చెప్పింది కాబట్టి, రమ్య తనూజ అని చెప్పింది కాబట్టి. సో ఓకే, ఇమ్ము ఈక్వేషన్స్ బాగున్నాయి నిజంగా. అంటే ఆయన ఎవరెవరినైతే పెట్టాలనుకున్నాడో వాళ్ళందరినీ వేరే వాళ్ళ నోటి నుంచి చెప్పించి పెట్టాలనుకున్న థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఒక గేమ్ అది. బట్ మినిమం డేరింగ్ గా ఇది నేను తీసుకుంటున్నాను అని కొట్టే కదా ఏదన్నా కానీ తర్వాత. సో ఇంకా ఎన్నాళ్ళు నామినేషన్స్ అన్నప్పుడు నీకు కూడా 5 ఛాన్స్ ఇస్తే ఒక్క ఛాన్స్ నువ్వు తీసుకొని ఆడితే కదా గేమ్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పాయింట్లు చెప్పినప్పుడు అంతే గట్టిగా చాలా రైవల్రీ బిల్డ్ అయ్యింది. రైవల్రీ బిల్డ్ అయినప్పుడు పగలు వస్తాయి. పగలు వచ్చినప్పుడు అసలు నీ గురించి ఇంకా విపరీతంగా మాట్లాడుకోవటం స్టార్ట్ అయింది. అప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు, నీకు తెలివి ఉన్నోడివేగా. సో సిచ్యువేషన్ చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలడుగా ఇమ్మాన్యుల్, ఎందుకు చేయలేకపోయాడు అని అనుకునే ఛాన్స్ ఉంది. సో ఆ ఒక్క విషయం ఆయన తీసుకోకపోవటం ఇదైపోయింది. ఇక్కడ నాకు దివ్య ఒక్కొక్కరి గురించి చెప్తాను, ఓకేనా? దివ్య గేమ్ చూస్తే ఏమనిపించిందంటే, దివ్య సాయి శ్రీనివాస్ని దివ్య ఆయేషా అనేసిన నామినేషన్ నాకు బాగా నచ్చింది. దివ్య పాయింట్స్ కంప్లీట్లీ ఫైన్. ఎందుకంటే నువ్వేదైతే కోరుకుంటావో అదే నువ్వు ఉండవు. సో నువ్వేదైతే చెప్తావో ఆ మాట మీద నువ్వు నిలబడవు. నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మోర్ ఓవర్ నిన్న ఎవరో వచ్చేదో చెప్పారని నేను ఇంటి నుంచి బయటికి వెళ్తా అన్నావు, అదేంటి అంత సిల్లీ దానికి? నిన్న గెస్ట్ హైపరాదీలు వచ్చి చెప్తారు కదా, సో అది నాకు నచ్చలేదు అన్నట్టు చెప్తుంది కదా. అందుకే ఆయేషా కూడా పెద్ద గట్టిగా ఏమి ఇదవ్వాల, ఒప్పుకుంది. దాంట్లో పాయింట్ ఉందని ఆయేషా కూడా తెలుసు. ఆయేషా రీతు విషయంలో రియాక్ట్ అయింది, ఓకే. ఈ అమ్మాయి విషయంలో యాక్సెప్ట్ చేస్తానండి, ఓకే. అది ఇక్కడ దివ్య పాయింట్ కరెక్టే. కానీ శ్రీనివాస్ సాయి విషయంలో ఈ అమ్మాయి అనింది ఏంది, సో నీకు ఒక నీ ఒపీనియన్ని ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్గా చెప్పలేవు అన్నప్పుడు ఆయన ఎగ్జాంపుల్స్ అడిగినప్పుడు చెప్పదే, ఎగ్జాంపుల్స్ చెప్పాలి కదా. ఇక్కడ చూడండి, దివ్య గేమ్ గురించి మొత్తం రౌండ్ అంతా తిరిగి చెప్పే బదులు ఇక్కడ చెప్పేస్తా. ఇప్పుడు దివ్య పాయింట్ ఏంది, దివ్య సాయి శ్రీనివాస్ గురించి చెప్తే ఏం చెప్పింది నాగార్జున సార్తో కూడా, సార్ అతనికి ఇమ్యూనిటీ అనేది రాగానే ఒక పెద్దది చేతిలో పెడితే తను సేవ్ చేసుకుంటే అది మిగిలిన వాళ్ళకి అన్యాయమే కదా సార్ అన్నట్టు అంది. సో కాబట్టి ఆయన వేసేస్తే అట్లీస్ట్ ఈ వీక్ అయినా సరే ఆయన ఇమ్యూనిటీ పోతే నెక్స్ట్ వీక్ నుంచి అయినా ఫ్రీ అవుతాడు. అసలు ఈ వీక్ ఎవరు వేయలేదు అనుకో, అది నెక్స్ట్ వీక్ కూడా వాడే ఛాన్స్ ఉంటుందిగా. అదే కదా ఆ థాట్ ప్రాసెస్. కరెక్టే, ఒక గేమర్గా కరెక్టే అది. కానీ అదే పని సంజన చేసినప్పుడు ఎందుకు ఫీల్ అవుతుంది? సంజన ఏం చేసింది, అందరికీ నీ పెయింట్లు నీ కూడా కొట్టేస్తే అయిపోద్ది, ఎందుకు నువ్వు ఒక్కదాని ఉండాలి? ఏమేమంటుంది, నీకంటే నాకు తక్కువ ఓట్లు పడితే నేను వెళ్ళిపోవచ్చు, అందుకని నువ్వు వేసావు. ఇప్పుడు ఇండైరెక్ట్గా నీది కూడా అదే థాట్ ప్రాసెస్ కదా. సో ఆయనకున్న ఒక ఇమ్యూనిటీని తీసేస్తే ఆయన కూడా ఫ్రీ అవుతాడు అన్నది కూడా దాంట్లో ఇంక్లూడ్ అయిందిగా.
సో నీకెందుకు భయం? నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు, నువ్వు ఎక్సలెంట్గా ఆడుతున్నావు. సంజన గారు ఎవరేస్తే ఏమైంది? ఇంకా సంజన చాలా స్ట్రైట్గా చెప్పింది, ఎస్ అంతే, అందరికి ఉంది నీకు లేదు. ఎక్కువగా మాట్లాడేటప్పుడు నువ్వు శ్రీజ 2.2 లాగా ఉన్నావని కూడా అనింది. నాకు సంజన ఈరోజు నచ్చిందబ్బా, అసలు కిరాక్ అంతే. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చేసింది సంజన. సో ఇక్కడ దివ్య డబుల్ స్టాండర్డ్స్ కనిపించింది. ఒక నామినేషన్ బాగుంది, ఇంకో నామినేషన్. ఆమె దాకా వచ్చేసరికి ఒక గేమ్ ఆడిద్ది, ఓకే. ఆమె దాకా వచ్చేసరికి సాయి శ్రీనివాస్ ఫస్ట్ ఇమ్యూనిటీ తీసేస్తే నెక్స్ట్ పంపించడానికి ఛాన్స్ ఉంది. ప్రాబ్లీ ఆమె దృష్టిలో అంత గేమ్ కనపడలేదేమో ఆమెకు అన్నట్టు, ఓకే. బట్ ఏమని మాత్రం ఇప్పుడు ఒక్కొక్కటి వీక్గా ఉండే వాళ్ళు వేస్తారు. ఎందుకేరు? ఇప్పుడు ఆమె అడిగింది అదే కదా, సంజన ఏమడిగింది? 4th పొజిషన్లో ఉన్న మమ్మల్ని ప్లేయర్ బోర్డు నుంచి తీసేసావు అని రీజన్ చెప్పినప్పుడు ఆ పాయింట్ మాట్లాడకుండా నాకు అర్థమవుతుంది నీకంటే నాకు తక్కువ ఓట్లు పడితే నేను వెళ్తానని చేస్తున్నావు అన్నట్టు. సో ఎన్నాళ్ళు ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వీకేమో నేను వైల్డ్ కార్డ్ని నన్ను పంపించాలనుకుంటున్నారు, ఆ తర్వాత రోజు నన్ను పంపించాలనుకుంటున్నారు, నెక్స్ట్ నాకు తక్కువ ఉన్నట్లు కాబట్టి పంపించాలనుకుంటున్నారు. అట్లా ఎట్లా? నాకు తక్కువ నీకెక్కువ, నాకు తక్కువ నీకెక్కువ, నాకు తక్కువ నీకెక్కువ, నేనేం వెళ్తా కానీ భరణి గారు వెళ్ళరని చెప్పి మోగిచ్చి అదే వయసు భరణి గారు వెళ్ళిపోయారు. నీకు బాగానే ఉన్నాయి ఓట్లు, ఆయన వెళ్ళిపోయాడు. సో ఇది ఏ కైండ్ ఆఫ్ గేమో నాకు అర్థం కావట్లేదు, ఓకే. నెక్స్ట్ రీతు, ఒక్కరి గురించి మాట్లాడదాం. రీతు వచ్చేసరికి ఆయేషాని నామినేట్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం యాటిట్యూడ్ కనపడింది ఆయేషాది. ఆమె టార్గెట్గా ఆడుతుంది, ఇంకంతే. ఇంకా ఆమె దాంట్లో ఏం మళ్ళా దొంగ తిరుగుడు ఏం లేదు. ఆమె పెట్టాలనుకుంది, పెట్టింది. ఆమె అడిగినా కానీ నా టార్గెట్ నువ్వే, నాకు నచ్చలేదురా, నీ లవ్ గేమ్ నచ్చలేదు అన్నట్టు అంటుంది. ఏమేమో నీకు ఎలా తెలుసు అన్నట్టు అంటుంది. ఎలా తెలుసు అంటే అక్కడ వీకెండ్లో నాగార్జున గారు లేపేది ఎవరిని, వాళ్ళిద్దరు కలిసి మాట్లాడేంటి, ఒక కన్ఫెషన్ రూమ్లో పిలిచేది వాళ్ళిద్దరినేనయ్యా, బయట మీమ్స్ మీద ఎవరు వస్తున్నాయి, ఇవన్నీ కాదా? ఇప్పుడు ఆమె కూడా నాకు వీటితోటి ఇంట్లో అందరికంటే కొంచెం ఎక్కువ మోర్ దెన్ ఫ్రెండ్ బాండ్ ఉంది అని అన్నప్పుడు అది ఎలా అర్థం చేసుకుంటారు ఇంకా, ఓకే. సో అక్కడ పాయింట్, ఇక్కడ ఆయేష దెబ్బతింటుంది ఎక్కడంటే పాయింట్లు కొన్ని ఉన్నా ఆమె చెప్పే యాటిట్యూడ్ బాగా ఎక్కువేమో, ఓకే అన్నట్టు. ఆ మనిషి అంతేలాగుంది, బట్ మనిషి ఏం చేయలేం. అక్కడ పాయింట్ కరెక్ట్ అని ఆయేషది తప్పు అనిపిస్తుంది మనకి. తర్వాత రీతు రాము నామినేషన్, ఆయేష రీతు నామినేషన్. రీతు కొంచెం ఎడ్జ్ ఉంటుంది. రీతు రాము నామినేషన్ అట్టర్ ఫెయిల్యూర్. ఇక్కడ మళ్ళా రీతు సేమ్, రాము లాస్ట్ వీక్ డేంజర్ జోన్లో ఉన్నాడు, మళ్ళా పెడితే వెళ్ళిపోతాడు అన్న పాయింట్ చెప్తే ఇంకేముంది. రాము ఎందుకు ఆడలేదు గేము? రాము అసలు కనపడలేదంట, రాము ఆటలే ఆడలేదంట. ఎందుకు ఆడలేదు? రాము ఆయనకు అవకాశం వచ్చినప్పుడు ఖాళీ కూర్చొని అసలు ఏం లేడు, సేఫ్ ఏం లేడు, ఆడతానే ఉన్నాడు. సో నువ్వు ఇంకా వేయాలనుకుంటే బాండ్ల మీద తనుజని చేయొచ్చు. వీళ్ళందరూ ఏంటంటే లోపల చాలా ఉంటాయి అబ్బా. వీళ్ళ గేమ్ ఎలా ఉంటుంది తెలుసా? రీతుకి తనుజ మీద కోపం ఉంటుంది, బట్ రీతు తనుజ నేయకూడదు, వేరే వాళ్ళు వచ్చి తనుజ నేయాలి, అప్పుడు ఇలా ఆనందపడుతుంది. తనుజకి రీతు మీద కోపం ఉంటుంది, బట్ తనుజ రీతు నేయకూడదు, వేరే వాడు వచ్చి రీతు నేస్తే అబ్బా అదిరా అన్నట్టు అనుకుంటారు. ఈ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది వీళ్ళల్లో. ఇది ఏ రకమైన గేము? మీకంతా ధైర్యం లేదు ఒకరి దగ్గర వేసుకోవటం, ఫ్రెండ్షిప్ ముసుగులో, బాండ్స్ ముసుగులో. వేరే వాళ్ళు మాత్రం బకరాలు కావాలి. సో రాము అది గట్టిగా ఇచ్చేసాడు, నేను ఆడటం నీకు కనపడలేదంటే అది నాకు సంబంధించింది కాదు అన్నట్టు. ఎందుకల్లా ఆయన ఫస్ట్ వీక్ నుంచి ఆడాడు, ఆయన చేత నేను ఆడతానే వస్తున్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు కదా. సపోర్ట్ లేదు, నువ్వు వాడలేదంట. ఆయనకి వచ్చింది నాట్ ఓన్లీ సపోర్ట్ గేమ్, ఆయన కెప్టెన్ గేమ్. అందరికి ఇంకా సపోర్ట్ గేమ్లు వచ్చి ఆయనకి సపోర్ట్ ప్లస్ ఫిజికల్ 2 ఉన్న గేమ్ వచ్చింది. ఫస్ట్ వీక్ అంత అప్లాజ్ రాలేదా ఆ రాడ్ల గేమ్లో? ఆయన ఆడినప్పుడు కాలు కింద పెట్టుకుని అంతసేపు నిలబడినప్పుడు రాడ్లు తీస్తున్నా, ఆమెకే తెలియాలి. నెక్స్ట్ రమ్య నిజంగా అబ్బా, ఈ అమ్మాయి నేను ప్రోమో చూసి ఆ స్వాగు గీగు అనుకున్నా కానీ తర్వాత కొన్ని లైవ్ బిట్స్ చూశాక రమ్య బాగానే చెప్పిందబ్బా పాయింట్స్. నిజంగా అంటే కొన్ని మాటలు కొంచెం ఓవర్ బోర్డ్ అయినా అది ఉన్నదే కదా ఆమెకి తగ్గట్టే. ఇప్పుడు ఆమె ఏదైతే ఓవర్ బోర్డ్గా మాట్లాడుతుందో అది కాకుండా వేరేలాగా బిహేవ్ చేస్తే రమ్య తప్పు అయింది. ఏమేం చేసింది? ఇప్పుడు నువ్వు బాండ్లు కావాలి, నువ్వు ఒక పెద్ద డ్రామా ఆర్టిస్టు, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కాదా? కనిపించలేదా? ఆమె తనుజ యాక్టింగ్ అప్పుడు కనపడలా, అది ఆమె ఒక్కరికి ఎందుకు కనిపిస్తుంది? సంజన కనిపించింది కదా, చాలా మంది కనిపిస్తుంది కదా. అలా అనిపిస్తున్నప్పుడు ఏమేముంది? నువ్వు రాగానే ఒకరికేమో ఓవర్ యాక్షన్ అని, ఇంకొకరికేమో ఇంకొకటని ఇచ్చావు. అసలు ఎన్ని కలిపితే నువ్వు అంట. అది ఆమెకి ఇచ్చిన టాస్క్. ఆమె చేతిలో 5 పెట్టి ఎవరు దేనికి కరెక్ట్ అన్నప్పుడు రేపు నువ్వేని ఇవ్వాలి. ఇప్పుడు తనుజ ప్లేస్లో ఉన్న ఈ పెట్టి ఇమ్మన్నప్పుడు నువ్వేని ఇవ్వాలి.
ఇవ్వకుండా ఉంటే అది గేమ్ కాదు కదా. సో ఏం చెప్పింది, భరణి నీ వల్ల వెళ్ళిపోయాడు అంటే అసలు ఏం పాత్ర లేదా తనుజది భరణి వెళ్ళటంలో. భరణి గారే ఒప్పుకుంటాడు, ఎస్ నువ్వు కరెక్ట్గా చెప్పావమ్మా ఆయేష, ఎక్సలెంట్గా చెప్పావమ్మా, నువ్వు చెప్తున్నప్పుడు అసలు ప్రతిదీ థమ్సప్ అనుకున్నాను అని. అంటే నువ్వు ఎవరినైతే నాన్న అంటున్నావో ఆయనకే అనిపించింది నువ్వు ఆయన గేమ్ యూజ్ చేసుకొని ఇది చేస్తున్నావు, ఆయన దెబ్బేస్తున్నావు అని. ఆయన ఏదో పెద్ద స్ట్రాటజీ అనుకొని దాంట్లో వెళ్ళిపోయి నేను మహాత్ముని ఆడితే బాగుంటుంది అన్నట్టు అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. అది వేరే చాప్టర్. సో అది కరెక్ట్ కాదా? 2 చప్పట్లు వస్తే కాదు, ఒక చేతితో విజులు కూడా వేయగలను అనేది అదేదో ఒక యాక్ట్ లాగా అనిపించింది నాకు. అక్కడ ఒక క్రియేట్ చేస్తే ఒక ప్రోమో బిట్ లాగా ఉంటుందని ఏమన్నా మాట్లాడిందేమో అని అనిపించింది ఇదంతా విన్నాక. సో దానికి తగ్గట్టు కళ్యాణ్ నువ్వు చెయ్యరా, నెత్తి మీద చేయరా, భుజం మీద చేయరంటే అంటే ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? వీళ్ళు ఏమన్నా మన బాండ్ ఇదే అన్నట్టు అంటున్నావు. దానికి ఏంటి ఆ బాండ్కి ఒక పేరు చెప్పు. జనాలందరూ కోరుకునేది అదే. అది ఫ్రెండ్లీ బాండా, లేకపోతే ఆయన అంటున్నాడు కానీ నాకు అసలు లేదు సార్, నా సైనించేది ఏం లేదన్నప్పుడు వాడు నా తమ్ముడు అని గట్టిగా చెప్పు. అదే ప్లాట్ఫామ్ మీద వాడు నా తమ్ముడు. ఆయనతో మాట్లాడేటప్పుడు చెప్పడం కాదు వాళ్ళు నా తమ్ముడు, ఎందుకంటే అక్కడ మళ్ళీ కళ్యాణ్ బాధపడకూడదు. తనుజ పెద్ద గేమ్ అబ్బా ఇది, అసలు అబ్బా టచ్చర్ అబ్బా స్వామి నిజంగా. ఇప్పుడు ఎస్ నువ్వు ఒకసారి ఇప్పుడు నిన్నేంటి మళ్ళీ పాట పాడుతుంది కళ్యాణ్ ఐఎమ్ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అంటే ఏంటి? ఆయన అసలు ఆ మాట అందే ఎవరిని ఉద్దేశించి? ఆయన కలుపుతుంది ఎవరితో పులిహార? ఆ మాట నీకు బాధ కలిగియాలి. లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అంటున్నారు ఏంది, నాకు ఆ ఉద్దేశం లేదు, ఏందిరా స్వామి ఇది ఇట్లా వెళ్తుందని అంటే ఏంటి? ఎవరేమనుకున్నా మనం ఇంతే అంటే నువ్వు కళ్యాణ్తో ఏ కైండ్ ఆఫ్ గేమ్ ఆడాలనుకుంటున్నావు? తప్పు కదా. అదే చెప్పింది అమ్మాయి, ఒకరు పోయారు, 2వ వాళ్ళు కూడా పోతారు, 3వ వాళ్ళు కూడా పోతారు. సో అందరినీ పంపించే ఒక దేవతగా నింది. మాటలు కొంచెం కిస్టడిగా ఉండొచ్చు. ఆ అమ్మాయి వచ్చిన నేపథ్యమో లేకపోతే ఆ అమ్మాయి పెరిగిన నేపథ్యమో అందరూ ఒకేలాగా ఉండరు. భావం అయితే అదే. అయితే ఆ అమ్మాయి మనం మాట్లాడి ఏమన్నా రివ్యూ పాయింట్ చేయాలంటే ఆ అమ్మాయి మాట్లాడిన మాటలతో పట్టగలమేమో కానీ ఆ అమ్మాయి మాట్లాడిన భావం, అమ్మాయి ఏదైతే చెప్పిందో దాన్ని తప్పు పట్టలేం. అంత బాగా చెప్పింది రమ్య. అఫ్ కోర్స్ ఈరోజు అమ్మాయికి ఓట్లకి వెళ్ళిపోవచ్చు. బట్ బలహీనంగా ఉండి మనకంత ఓట్లు లేకపోయినా వెళ్ళిపోయినంత మాత్రాన నువ్వు బలవంతులైన మాత్రం నీది ఒప్పు కాదు, ఆ అమ్మాయి తప్పు కాదు. నువ్వు పెద్ద సెలబ్రిటీవి, నీకుంటాయి ఓట్స్, నువ్వేం ఆడకపోయి వేసేవాళ్ళు ఉంటారు. జస్ట్ అసలు తనుజ అని కనపడంగానే 70% ఓట్లు పడే స్టార్, నువ్వు సూపర్ స్టార్. ఆ అమ్మాయి ఉంది పాపం, ఆ అమ్మాయి నార్మల్గా వచ్చింది. మోర్ ఓవర్ ఈ 2 చేతులు కలపటం అనేది అనింది ఆమె మాధురి. ఎందుకు వెళ్ళటం లేదు మాధురి మీదకి? మీరు మాధురి మీదకి అసలు ఇదేంది కామెడీ? మాధురిని ఒక్కరిదే నామినేషన్, ఏం పాయింట్స్ లేవు మాధురి మీద ఎవరికి. అసలు ఒక స్టెప్ ముందుకేసి నువ్వు నాతో బాగుండకు, ఇప్పుడు నాన్న అని ఆయన అన్నారు, మళ్ళీ నీకు కూడా ఏదన్నా అయ్యిద్దంటే లేదురా మన బాండ్స్ కలిసినాయి అని ఆమంటాం. బాండ్స్ మీద ఏం మాట్లాడింది ఏమైతే ఉంటాయో మళ్ళీ ఏమో బాండ్ పెట్టుకుంటుంది మాధురి. సో అసలు ఎవరైతే 2 చేతులు అన్నారో నువ్వు ఆమె ఎందుకు మాట్లాడటం లేదు నిన్నటి నుంచి? వై ఓన్లీ రమ్య ఈజీ టార్గెట్ అనా? రమ్యకి ఓట్లు ఏమన్నా వెళ్ళిపోద్దనా? లేకపోతే నీకు మాధురి గారి బ్యాక్గ్రౌండ్ ఏమైనా తెలిసిందా? వాట్ కైండ్ ఆఫ్ గేమ్ తనుజస్ ప్లేయింగ్? ఈ క్వశ్చన్ కాదా ఇది? డిబేటబుల్ పాయింట్ కాదా? చెప్తున్నా. అంటే అమ్మాయి చూడండి గేమ్ ఎలా ఆడుతుందో. సో అసలు భుజం మీద చెయ్యరా అంటే వీళ్ళు ఎంతమంది అనుకున్నా మనం ఇంతే అని అన్నదంటే చెప్పు, మేము ఫ్రెండ్లీ ఉన్నాం అనుకున్నాం, నువ్వు నాకు తమ్ముళ్ళు అంటాడు ఏంటి అని. నువ్వు అదే కదా అంటుంది చాలా మందితో. ఒకప్పుడేమో ఒకలాగే బిహేవ్ చేస్తుంది, ఒకప్పుడేమో ఇప్పుడు ఆ కళ్యాణ్ 2 రోజుల నుంచి బాధ మాట్లాడటం చాలా బాధపడ్డాడు, చాలా బాధపడిందంట. సాయి శ్రీనివాస్ చెప్తాడు ఒక నామినేషన్ చాలా బాధపడింది. సో నా అనుకునే వాళ్ళు నాకు నామినేట్ చేసినా నేను చెయ్యను అన్నప్పుడు సాయి శ్రీనివాస్ పాయింట్ ఎగ్జాక్ట్లీ రైట్ అక్కడ. అరే బాబు నా దగ్గర ఇమ్యూనిటీ ఉందని మీరు భయపడుతున్నారు, మీకు బ్యాక్ స్టాప్ చేసిన మీ ఆటకి అడ్డం వచ్చినా కానీ మేము మనం సేవ్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్ అనుకున్నప్పుడు మీరు ఆటోమేటిక్గా ఇండైరెక్ట్ ఇమ్యూనిటీ ఇస్తున్నట్టే కదా వాళ్ళకి, అంతే కదా, ఇండైరెక్ట్ ఇమ్యూనిటీ ఇస్తున్నట్టే కదా అన్న పాయింట్ ఏదైతే ఉందో కరెక్ట్. ఆయన పెద్ద హీరోయిక్ ఇమేజ్ లాగా కళ్యాణ్ నువ్వు మాట్లాడిన దాంట్లో ఇది లేదు కూర్చున్నాడు కానీ ఏది ఆయన మాట్లాడిన దాంట్లో పాయింట్ ఉందా? అసలు ఏమన్నా పాయింట్ ఉందా? పక్కన పెట్టండి ఆ పాట. సో నెక్స్ట్ వచ్చేసరికి రమ్యాది అయిపోయింది, తనుజ చెప్పుకున్నాం. తర్వాత కళ్యాణ్ ఇమాన్యుల్కి అది ఇచ్చేటప్పుడు ఏం మాట చెప్పాడు? నేను ఖచ్చితంగా తనుజాని చేస్తానన్నాడు, పాయింట్స్తో సహా చెప్పాడు. ఇచ్చాక నేను ఇక్కడ మళ్ళీ ఇమ్మును కూడా తప్పబట్టానండి. మళ్ళీ మీరు ఇమ్ము ఒక గేమ్ ఆడాలనుకున్నాడు. అందరూ ఏమనుకుంటున్నారో ఈయన నామినేట్ కావాలనుకుంటున్న పర్సన్ని
వేరే వాళ్ళ ద్వారా చేపియాలనుకుంటే మీరు గేమే అది యాక్చువల్గా. వేరే వాళ్ళకి ఇవ్వు అంటే నువ్వెంత వైజ్గా అందరితో మాట్లాడి ఇవ్వగలటమే గేమ్, దాంట్లో సక్సెస్సే. కానీ ఫెయిల్ ఎక్కడంటే ఇతను ఒక్కటి కూడా తీసుకోపోవటం. మరి అంత ఏంటి ఇమ్ముకి, అది ఎక్కడి తప్పు. నెక్స్ట్ కళ్యాణ్కి వద్దాం. కళ్యాణ్ ఖచ్చితంగా చేస్తానని ఆయన ఏమంటున్నాడు, నేను చెప్పాల్సిన పాయింట్స్ అన్ని కవర్ అయినాయి కదా అంటే తనుజాకి ఇచ్చేసినట్టేగా. అది తెప్పించింది కూడా ఇమ్మాన్యులే. సూపర్ అసలు ఇమ్మాన్యుల్ ఆ పాయింట్ అప్పుడు ఎక్సలెంట్గా. తనుజ ఫ్రెండ్ అయినా అరే నువ్వు చెప్పింది ఏంటి, నాకు చేసింది ఏంటి, నాకు తనుజాకి చేస్తా అన్నావు, ఇప్పుడు వెళ్ళి సంజన గారిని చేశావు, ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని అన్నప్పుడు తనుజ గారికి పాయింట్లన్నీ నేను చెప్పాల్సింది కవర్ అయినాయి కదంటే ఏమో నీ పాయింట్లు వేరేమో. ఒకే వ్యక్తికి 2, 3 కూడా పడచ్చు కదా. ఒకే వ్యక్తికి 4 ఓట్లు కూడా పడతాయి సేమ్ పాయింట్ మీద. ఇప్పుడు ఫ్లోరాకి మోస్ట్ డంబెస్ట్ పర్సన్ ఎవరంటే అందరు వేశారు కదా, ఇంకా ఆ పాయింట్ కవర్ అయిందని చెప్పి నువ్వు వేయకుండా ఉన్నావా? వేసావుగా, అందరు ఓట్లు పడ్డాయి కదా, ఇంకెందుకు ఎలాగూ డంబ్ అన్నారు కదా, మనం ఇంకెందుకు వేరే వాళ్ళు ఆమె ఎలాగూ కవర్ అయింది కదా, వేరే వాళ్ళు ఇచ్చు కదా కళ్యాణ్, నువ్వు వేసావు కదా. పర్సన్ బట్టి నీ గేమ్ ఉంటుంది. అదే రమ్య డెరైవ్ చేయాలనుకున్న పాయింట్ ఎక్సలెంట్ కదా. అసలు అమ్మాయి ఇమ్ము డెరైవ్ చేయాలనుకున్న పాయింట్ కూడా అదే. ఇమ్ము ఏమంటాడు, అరే వేరే వాళ్ళు చెప్తారా, బట్ వేరే వాళ్ళు చెప్పేదానికి నువ్వు చెప్పేదానికి తేడా ఉంటుంది అని ఏం పెంచటం వల్ల నన్ను కళ్యాణ్ కూడా వేయాలనుకున్నాడా అనేది అక్కడ పంపించినట్టు. ఇప్పుడు కళ్యాణ్ అందుకే అంటాడు, అరే నువ్వు ఆ రోజు డిమాండ్ పవన్ నాకు మోసం చేస్తారా, చెప్పిన మాట చేయలేదు అని, హెల్ప్ చేస్తాడు అనుకున్నాను చేయలేదు అన్నప్పుడు ఇప్పుడు నువ్వు కూడా నన్ను చేసినట్టేరా. ఆ రోజు నువ్వు చేసిన మోసం అయితే ఈ రోజు నువ్వు చేసిన మోసమే. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఒక మాట ఇచ్చి తనూజాని ఇస్తానని సేఫ్గా వచ్చేసి ఇన్నాళ్ళు సంజన నాకు కనపడటం లేదు, నీ గేమ్ లో అయిపోయింది అది ఇదంటే ఏం సూపర్ గేమరా. తనూజ దాంట్లో ఒక్క ఫాల్ట్ నీకు కనపడలేదా? ఇమానుల్ పక్కన తిరుగుతా తనూజాని గురించి ఆమెను వెయ్యాలి, ఆమె నామినేషన్ వేయాలి, అది ఇదని చెబుతుంది. ఇక్కడికి వచ్చాము ఇలాగే ఆడుతుంది. ఇది ఏంటి, ఇది 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 పెద్ద మెచ్చుకోదగ్గ గేమా కళ్యాణ్? కాదు, ఆయన మాట్లాడలేవు. తర్వాత సంజన వచ్చి ఎక్సలెంట్ గేమ్ ఆడింది అబ్బా. ఈరోజు ఒక గేమర్ని చూశాను నేను సంజనలో, ఎందుకో చెప్తా చూడండి. కళ్యాణ్ చేశాడు, ఓకే, మళ్ళా ఆమెకు ఛాన్స్ వచ్చినప్పుడు కళ్యాణ్ని చేయొచ్చు, కళ్యాణ్ చేయలే. కళ్యాణ్ని చేయకుండానే ఆమె నామినేషన్ ఎక్సీడ్ చేయదు మామూలుగా. ఆమె అంత ఓపిక కూడా ఉండదు, నిలబడతావరా స్వామి అనుకునే టైప్ ఆమె. సో టకటకి మాట్లాడింది. నువ్వు ఇప్పుడు చెప్పావు కదా, నేను కూడా చెప్పని, అసలు నువ్వు గేమ్ ఆడుతున్నావు, తనూజ చుట్టూ తిరగటం తప్పితే నువ్వు గేమ్ ఏం ఆడుతున్నావు, ఒక సెలబ్రిటీ కాబట్టి ఆమె చుట్టూ తిరుగుతా ఏం ఆడుతున్నావు అని. పెద్ద వాళ్ళ మీద మాట్లాడటానికి రావు తనూజాకి. సంజనాని గట్టి క్వశ్చన్ చేయొచ్చు కదా, తర్వాత లైవ్లో ఏమన్నా అయిపోయి చూసిందేమో కానీ ఎపిసోడ్లో నేను చూసినంత వరకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏం రాలేదు కదా. అదే మాట ఒక రాము అని ఉంటే అనవా, అదే మాట ఒక సుమన్ శెట్టి అంటే నోరు వెళ్ళిపోతుంది అసలు ఎక్కడికో. కలర్స్ మారుస్తావు సుమన్ అన్న నువ్వు, అది పెద్ద అవన్నీ పెద్ద మాటలే కదా, ఎందుకని లేకపోయావు? ఎందుకంటే సంజన ఇంకొంచెం ఎక్కువ మాట్లాడింది. భయం అంటే భయపెట్టే వాళ్ళు అయితే ఒకలాగా, బలహీనులు అయితే ఒకలాగా మీ గేమ్. ఆమె ఏం చెప్పింది, కళ్యాణ్ నువ్వు అసలు నన్నేంటి అంటున్నావు, నువ్వు అసలు ఏం గేమ్ ఆడుతున్నావు, ఆమె చుట్టూ తిరగటం తప్పితే, సెలబ్రిటీని అడ్డుపెట్టి చుట్టూ తిరగడం తప్పితే నీ గేమే లేదని ఏదైతే చెప్పిందో మైండ్ షాక్ అయ్యి. ఇంకొకటి ఆ పాయింట్ ఎందుకు చెప్పింది తెలుసా ఆమె? ఆ పాయింట్ని ఆమె ఏం చెప్పిన పాయింట్స్తో ఓకే అని కానీ ఒప్పుకోవటం లేదనుకోని గమ్ముగుండి ఇదే పాయింట్తో ఆయన నామినేట్ చేయొచ్చు. బట్ సంజన గేమ్ అది కాదు. కళ్యాణ్ పాయింట్ కళ్యాణ్కి తిరిగి ఇచ్చేయాలి మాటతో, అయిపోయింది, అక్కడ మాటతో ఇచ్చేసింది. కానీ అక్కడ మిగిలిన ఉన్న దివ్యాన్ని కూడా చేయాలి. చాలా క్లవర్ గేమ్ ఇది. ఎందుకని ఆ మొక్కటి ఖాళీగా ఉంటే కష్టం కదా, ఇప్పుడు గేమ్ కదా అందరి దగ్గర. ఇప్పుడు శ్రీజ కూడా వెళ్ళేటప్పుడు ఏమంటది, నాకంటే తక్కువ నువ్వు ఉండొచ్చు అని నేను వేస్తున్నాను అంటది. ఇప్పుడు ఏమైంది, వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు, మాకు అన్యాయం కదా అని ఏమంటది కదా దివ్య. అలానే నాకంటే తక్కువ ఓట్లు ఉన్న ఒకరు ఉన్నప్పుడు అక్కడ ఆల్రెడీ కనిపిస్తున్నప్పుడు బాటం 2లో ఆమెను ఎందుకు వదలాలి అని ఆమెను వేసేసింది. ఆమె షాక్, నాకు తెలుసు నువ్వు ఎందుకు వేస్తున్నావో అది ఇది, నేను ఎలిమినేట్ అయినా తలెత్తుకొని వెళ్తా అంటారు, అందరూ తలెత్తుకుని వెళ్తారు, తలదించుకుంటే వెళ్తే తగిలిద్ది కదా, ఎక్కడన్నా ఎదురాయో ఏదో తగిలిద్ది. అవుట్ అయిన ప్రతి వాడు తలెత్తుకోనో లేకపోతే తలాడి చూసుకుంటూనే వెళ్ళాలి. ఇది కామన్, ఇది ఒక పాయింట్ అయిపోయింది. నేను అవుట్ అయినా తలెత్తుకొని వెళ్తా అంటే అందరూ తలెత్తుకొని వెళ్తారు. కొన్ని కనపడవు, తలదించుకొని వెళ్తే తగులుతాయి ఏదన్నా. సో సంజన సూపర్ అనిపించింది. రాము కౌంటర్స్ అల్లాడిపోయినాయి రీతుకి, సూపర్ అనిపించింది. నెక్స్ట్ సో లాస్ట్కి వచ్చేసరికి ఆయేషా, గౌరవ్ చేతిలో ఉన్న ఆయుధాన్ని ఉపయోగించి గౌరవ్ ఆయేషాని సేవ్ చేస్తాడు. సో మిగిలిన వాళ్ళందరూ
నామినేషన్లోకి వస్తారు. ఇది కథ. ఓకే, ఈ కథలో ఇంకేమైనా మిస్ అయ్యానా? యా, ఇదేనండి కథ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.